ఈ దేశంలో 20 లక్షల పైచిలకు కార్డుల్ని తొలగించినటువంటి ఏకైక ప్రభుత్వం చెత్త ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. 20 లక్షల మంది ఎవరా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటర్ అవ్వచ్చు, నాయకుడు అవ్వచ్చు. 20 లక్షల కార్డ్స్ తీసేశారు. మా నియోజకవర్గంలో ఆ ట్యాంకులు కట్టి వాటికి పసుపు రంగు వేయొచ్చా సార్? పసుపు రంగు వేయొచ్చా కుంటలకి? గోకులం షెడ్లు మాకు ఇవ్వాల. షెడ్లన్నీ కట్టారని చెప్తున్నారు కదా, ఒక్క షెడ్ మా వాళ్ళకి ఇవ్వాల. 60% ఓటింగ్ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఒక్క షెడ్ ఇవ్వకపోతే ఎవరికి ఇచ్చినట్టు మీరు అన్నీ? అంటే మాకు ఎలిజిబిలిటీ లేవా? గార్పెంట్ అనేటటువంటి విలేజ్లో 900 ఓట్లు మాకు, 100 ఓట్లు వాళ్ళకి. 8 బోర్లు ఇస్తే 100 ఓట్లు వాళ్ళకి ఇచ్చారు. బోర్లన్నీ 8 బోర్లు. ఎంత అన్యాయం సార్ ఇది. కరెక్ట్గా ఇది చూడట్లేదు సార్. మీరు దయచేసి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సమస్యని మీ సమస్యగా తీసుకోవాలా. ఒకవేళ మీరు ఆ సమస్యలు కానీ తీర్చలేకపోతే వాళ్ళని కూడా కూర్చోబెట్టండి ఇక్కడ, ఎంపీడీ వాళ్ళని తీసుకొచ్చి ఎంపీడీ వాళ్ళతోటి ఎక్స్ప్లెనేషన్ అడగండి. మీరు వాళ్ళనేమో ఎక్కడో కూర్చొని పెట్టి మీరు సమాధానం చెప్పి ఎంపీడీ వాళ్ళు ఇష్టానుసారంగా డబ్బులు కూలోళ్ళ దగ్గర డబ్బులు దండుకొని రాస్తారు. కూలీలకి డబ్బు ఇస్తేనే రాస్తారు వాళ్ళు హాజరు, లేకపోతే రాయరు. ఇది మొత్తం సర్వనాశనం అయిపోతుంది. దీన్ని కంట్రోల్ చేయాలి. అట్లాగే వాళ్ళు అడిగినటువంటి జడ్పీటీసీ వేతనాలు కానీ, ఎంపీపీ వేతనాలు కానీ, సర్పంచ్ వేతనాలు కానీ ఇమీడియట్గా మీరు రిలీజ్ చేయాలి సార్.